వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా మైలవరం కృష్ణా నదికి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం. నదీ పరివాహక ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ కృష్ణా నదికి 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చే అవకాశం ఉందని, నదీ పరివాహక ప్రాంతాల్లో లంక గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా సేవలందించడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు నుండి మంగళవారం 2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. ఇది క్రమేపీ విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి చేరుతోందన్నారు. నేడు బుధవారం 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పెరిగే అవకాశం ఉందన్నారు. ఎగువన కురుస్తున్న వర్షపు నీరు చేరుతున్న కారణంగా ఇది మరింత పెరిగి ప్రకాశం బ్యారేజీకి 4 లేదా 5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలు కృష్ణా నదిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, నాటు పడవల్లో ప్రయాణించడం వంటివి చేయవద్దని సూచించారు. నదిలో ఈతకు వెళ్లకుండా టమకా ద్వారా చాటింపు వేయాలన్నారు. రానున్న 2 లేదా 3 రోజుల పాటు ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఇప్పటికే ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఎన్టీఆర్ కూటమి నాయకులు కూడా ప్రజలను ఎక్కడికక్కడ అప్రమత్తం చేయాలన్నారు. ఎన్టీఆర్ఎఫ్ సిబ్బందిని సిద్ధం చేయాలని, 24 గంటల పాటు అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలు నది వద్దకు వెళ్లకుండా హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఇసుక బస్తాలు, ఇతర రక్షణ చర్యలు చేపట్టేలా స్థానికంగా ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడ ఎటువంటి సమాచారం వచ్చినా క్షేత్రస్థాయిలో వెళ్లి పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రక్షణ భద్రత ఏర్పాట్లలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అధికారులు, నాయకులు సమన్వయంతో పనిచేసి ఎటువంటి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ ఆదేశించారు.